హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. అండ్ మా యొక్క వీడియోస్లో మీకు నచ్చినటువంటి కాన్సెప్ట్లు ఉంటే మా ఛానల్ లైక్ చేయండి. అండ్ మీకు ఎటువంటి కాన్సెప్ట్లు ఏమైనా అవసరమైతే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్లని వీడియోగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. గ్రూప్ 2 పరంగా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో మాకు కాన్సెప్ట్ వైజ్గా మాకు ఏ విధంగా అవసరమో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మేము ఖచ్చితంగా ఆ వీడియోస్ ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఎవ్రీడే కూడా మా యొక్క ఛానల్ నుంచి మీకు కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ కవరేజ్ అనేటువంటి వీడియోస్ అని ఖచ్చితంగా ఇవ్వబడతాయి. ఓన్లీ టెక్నాలజీ వైజ్ కాదు, మన ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్తో పాటు అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని ఎగ్జామ్ పాయింటర్లో ఏ కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉండే విధంగా కరెంట్ అఫైర్స్ని మా యొక్క వీడియోలో కవర్ చేయడానికి మేము ట్రై చేస్తాం. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బ్లూ ఎకానమీ. సో అసలు బ్లూ ఎకానమీ అంటేనే మనకు అర్థమైపోతుంది సముద్రాలు అనమాట. సో మన చుట్టూ ఉన్నటువంటి సముద్రాలు కానీ మహాసముద్రాలు కావచ్చు అండ్ దాంతోపాటు కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి పరంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ తీసుకొని రావడానికి బ్లూ ఎకానమీ 2.0 అనేటువంటి పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే మన దేశంలో ఆక్వా కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించడం కోసం ఈ బ్లూ ఎకానమీ 2.0 అనేటువంటి ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చారు. ఈ యొక్క బ్లూ ఎకానమీ 2.0 అనేది ఏదైతే ఉందో దీని ద్వారా ఏంటంటే రిస్టోరేషన్ అండ్ అడాప్షన్ మెజర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ సముద్రాలు కానీ మహాసముద్రాలు కానీ తీర ప్రాంతాలు కానీ అక్కడ అన్నిటి చోట్ల ఏదైనా నష్టపూరితమైనది జరిగినప్పుడు వాటిని పునరుద్ధరించే చర్యలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ కోస్టల్ ఆక్వాకల్చర్ అనేది ఇందులో ముఖ్యంగా ఉంది. దాంతోపాటు మెరైన్ కల్చర్ కూడా ఇందులో ఉందన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి జీవజాతులు ఏవైతే ఉన్నాయో జీవ వైద్యం ఏదైతే ఉందో వాటిని సంరక్షించే చర్యలన్నీ కూడా ఈ బ్లూ ఎకానమీ 2.0లో భాగంగా తీసుకొని రాబడతాయి. అండ్ ఇది ఓన్లీ మహాసముద్రాలు, సముద్రాలు, కోస్టల్ ఏరియాస్ అనే కాదు, నీటితో నిండేటువంటి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పొందించడానికి ఈ బ్లూ ఎకానమీ 2.0 అనేటువంటిది ఒక లక్ష్యంగా తీసుకొనబడింది. గర్. సో గర్ అంటే గో హోమ్ రీయూనైట్. సో మనం ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ ముస్కాన్ అని ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో చూసాము. సో దాని ద్వారా ఏంటంటే ఎక్కడైనా తప్పిపోయిన పిల్లలైనా లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి పారిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిరిగి ఇంటికి తీసుకొని రావడానికి ఈ గో హోమ్ రీయూనైట్ అనేటువంటి పథకం అనమాట. ఇది ఎవరు లాంచ్ చేశారంటే ఎన్సిపిసిఆర్ వాళ్ళు. సో ఎన్సిపిసిఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. బాలల హక్కుల్ని పరిరక్షించేటువంటి విభాగమే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనమాట. వాళ్ళ ద్వారా ఈ గర్ అనేటువంటి ఇనిషియేటివ్ అనేది తీసుకుని రాబడింది. దీని ద్వారా ఏంటంటే డిజిటల్గా మానిటరింగ్ చేస్తారు. ఎలా అంటే ప్రతి రాష్ట్రంలో ఎవరైతే తప్పిపోయిన పిల్లలు, కనిపించకుండా పోయిన పిల్లలు ఉంటారో వాళ్ళందరి డేటా మొత్తం కూడా ఒక చోటకి చేరుస్తారు అనమాట. అండ్ ప్రతి రాష్ట్రంలో కూడా తప్పిపోయిన పిల్లలందరి యొక్క డేటా అనేది తీసుకుని రాబడుతుంది. సో ఎక్కడన్నా కనుక ఎవరైనా పిల్లలు అనాథ పిల్లలుగా కానీ తప్పిపోయిన పిల్లలుగా కానీ తిరుగుతున్నప్పుడు వాళ్ళు వెంటనే ఈ యొక్క ప్లేసెస్కి వచ్చినప్పుడు వాళ్ళని గుర్తించి రిస్టోర్ చేస్తారు. సో గుర్తించి వాళ్ళని సంరక్షణ చర్యలు తీసుకొని అవసరమైన చోటికి వాళ్ళని పంపిస్తారనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద ఈ యొక్క ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఫాలో అవుతూనే వాళ్ళని రక్షిస్తారనమాట. అండ్ ఇక్కడ తప్పిపోయిన పిల్లలైనా ఏదైనా చర్యలు తీసుకొని, అంటే కొంతమంది కిడ్నాప్ చేసి ఎక్కడైనా పనుల్లో పెడుతూ ఉంటారు పిల్లల్ని. అలాంటి చర్యలు జరిగినా కూడా అక్కడ వాళ్ళని సరిగ్గా కాపాడడానికి కూడా ఇటువంటి అన్ని కండిషన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఇందులో ఏంటంటే డిజిటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా అనేది ఇందులో తీసుకొని వచ్చారు. దీని ద్వారా ఏంటంటే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పిపోయినప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చి జస్టిస్ బోర్డు ముందు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు అన్ని చోట్ల వాళ్ళ డేటా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ప్రతి స్టేట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయిన బాబు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడో బీహార్లో కనుకుంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆంధ్రప్రదేశ్కి పంపించగలుగుతారు అనమాట. ఇవన్నీ చేయాలంటే డిజిటలైజ్ చేసినటువంటి డేటా అనేది మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ ఇనిషియేటివ్లో ముఖ్యంగా తీసుకున్నారు. అండ్ దీని ద్వారా ఏంటంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఏవైతే ఉంటాయో ప్రతి స్టేట్లో అవన్నీ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉండి
వర్క్ చేస్తాయి. సో గర్ అనేటువంటి పథకం ఏదైతే ఉందో అదేంటంటే గో హోమ్ అండ్ రీయూనిట్, తప్పిపోయినటువంటి పిల్లల్ని సంరక్షణ కేంద్రాల సహాయంతో వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించడమే ఈ గర్ అనేటువంటి పథకం యొక్క పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇది వెబ్సైట్ పోర్టల్గా ఉంది. అండ్ దీంతో చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ కూడా ఇందులో సహాయ చర్యలు చేయడానికి చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే పిఎం మోడీ గారు స్టార్ట్ చేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి ఒక ప్రాజెక్ట్, అది కూడా థర్మల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఎక్కడ అంటే ఒడిశా రాష్ట్రంలో, ఎక్కడ సంబల్పూర్ ప్రాంతంలో ఒడిశాలో ఒక కొత్త పవర్ ప్రాజెక్ట్. సో పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి తాలాబీరా థర్మల్ పవర్ ప్రాజెక్ట్. సో తాలాబీరా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది 2400 మెగావాట్ల కెపాసిటీ తోటి మనకి ఈ యొక్క దేశంలో రాబోతుంది. అండ్ తాలాబీరా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది నియర్లీ ఎన్ని కోట్ల వాల్యూ అంటే 2700 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నారు. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆత్మ నిర్భర్ భారత్ విజన్లో భాగంగా ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వస్తున్నాం. అండ్ దీని ద్వారా ఏంటంటే ఇప్పటికీ అండ్ ఒక్కసారి కనుక ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది స్టార్ట్ అయితే ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిసిటీలో పర్ యూనిట్కి 4 రూపీస్ కన్నా ఎక్కువగా దీన్ని ఖర్చు చేస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మన దేశంలో కన్నా కూడా అతి తక్కువ ధరకే మనకి విద్యుత్తును అందించేటువంటి ఒక ప్రాజెక్టుగా నిలవబోతుంది. ఎంతకంటే 3.65 రూపాయలకే ఒక విద్యుత్ యూనిట్ కరెంట్ అనేది మనకు లభించబోతుంది. మన దేశంలో అతి చీపెస్ట్ దొరికేటువంటి కరెంటుగా ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి కరెంట్ నిలవబోతుంది అనమాట. అండ్ నియర్లీ ఇప్పటికే ఒక 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ తయారయ్యేటువంటి విద్యుత్తును కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్లు కూడా చేసుకున్నాయి. ఎవరంటే ఒడిశా, తమిళనాడు, కేరళ అండ్ పుదుచ్చేరి. అంటే ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఈ తాలాబీరా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చేటువంటి విద్యుత్తుని కొనుగోలు చేయడానికి ఒప్పందాలు అనేవి సైన్ చేశాయి. ఇది ఎక్కడ ఉందంటే ఒడిశా రాష్ట్రంలో సంబాల్పూర్ ప్రాంతంలో మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ అనేది వేసి దీన్ని శంకుస్థాపన అనేది చేశారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫెటర్నిటీ అనేది ఫిబ్రవరి 4న అబ్జర్వ్ చేయబడుతుంది. ఇది ఎందుకోసం అంటే ప్రజల మధ్య ఏకతా భావాన్ని తీసుకొని రావడానికి అండ్ ఒకరికి ఒకరు సహాయంగా ఎలా ఉండాలి అనేటువంటి చెప్పడం కోసమే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫెటర్నిటీ అనే రోజుని గుర్తించి తీసుకొని రావడం జరిగింది. అండ్ అసలు ఇటువంటి రోజు అనేది ఎప్పటి నుంచి ఉండాలి అని క్రియేట్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు 2020 నుంచి కూడా ఇటువంటి ఒక రోజుని జరుపుకోవాలి అని నిర్ణయించారనమాట. అండ్ ఈ యొక్క రోజు ఏదైతే ఉందో అది హ్యూమన్ ఫెటర్నిటీ డాక్యుమెంట్లో సైన్ చేశారు. అంటే ఇక్కడ సైన్ చేసినటువంటిది ఎప్పుడంటే 2019 నుంచి సైన్ చేశారు. 2020 నుంచి కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫెటర్నిటీగా దాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నారు అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే ఒకళ్ళు సంస్కరించుకోవడం, గౌరవించుకోవడం, ఒకరితో ఒకరు కలిసి మెలగడం ఎలా అనేటువంటి విషయాలన్నీ కూడా హ్యూమన్ ఫెటర్నిటీలో భాగంగా అందరికీ తెలియాలని ఇటువంటి ఒక కొత్తగా ఒక రోజుని తీసుకొని వచ్చారనమాట. అండ్ ఈ యొక్క రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు వాళ్ళ యొక్క నేపథ్యాలు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ నమ్మకాలనే వేరుగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అందరూ సమానమే, సోదరభావంతో మెలగాలి అని తెలుసుకోవడమే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫెటర్నిటీ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫిబ్రవరి 4 అనేది వరల్డ్ క్యాన్సర్ డేగా పిలువబడుతుంది అనమాట. వరల్డ్ క్యాన్సర్ డే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్ అనమాట. అండ్ ప్రత్యేకంగా వరల్డ్ క్యాన్సర్ డే అని ఒక రోజునిచ్చి అది గుర్తించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇటువంటి రోజు ఇచ్చినప్పుడే ఆ యొక్క క్యాన్సర్కి అవగాహన అనేది అందరికీ తెలుస్తుంది అనమాట. ఏ విధంగా అంటే ఇది ఫిబ్రవరి 4, 2000 సంవత్సరం నుంచి కూడా ఇలా ఒక వరల్డ్ క్యాన్సర్ డే అనే విధంగా జరుపుకుంటూ వస్తున్నారు. అండ్ ఎప్పుడు అంటే ఇది స్టార్ట్ చేసిన ఒక వరల్డ్ సమ్మిట్ ఎప్పుడు జరిగిందో ఆ టైంలో అప్పటి నుంచి కూడా ఇలా ఒక డేని తీసుకోవాలి అండ్ దాని ద్వారా క్యాన్సర్ గురించి అవగాహన అనేది అందరికీ ఇవ్వాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ యొక్క 2024 సంవత్సరానికి వరల్డ్ క్యాన్సర్ డే ఏదైతే ఉందో దాని యొక్క థీమ్ ఏంటి? సో ఆ థీమ్ వచ్చేసి క్లోజ్ ద కేర్ గ్యాప్. సో అక్కడ మనకి ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి. క్లోజ్ ద కేర్ గ్యాప్, ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు క్యాన్సర్ కేర్. సో క్యాన్సర్ గురించినటువంటి అవగాహన ప్రోగ్రామ్ కాబట్టి
క్లోజ్ ద కేర్ గ్యాప్, అంటే ఎవరికి కూడా అసమానంగా ఉండేటువంటి విధానంలో ఎవరికి ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది అందకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్కి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ పొందేటువంటి హక్కు ఉంది అని తెలియచేయడమే థీమ్గా తీసుకున్నారనమాట. క్లోజ్ ద కేర్ గ్యాప్, ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు క్యాన్సర్ కేర్. అండ్ ఈ యొక్క డేని సెలబ్రేట్ చేయడం ఏ విధంగా అంటే, అండ్ దీని ద్వారా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అండ్ వాళ్ళు భయాలు అపోహలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తొలగించి వాళ్ళు కూడా బతకాలి అనేటువంటిది వాళ్ళకి నేర్పిస్తున్నాం. అలా కాకపోతే క్యాన్సర్ వచ్చింది అనగానే వాళ్ళు డీలా పడిపోయి చనిపోతుంటారు అనమాట. అలా జరగకుండా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు ప్రివెన్షన్ మెథడ్స్ ఎలా తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఇటువంటి అన్ని విషయాల గురించి అవగాహన కార్యక్రమాలన్నీ కూడా వరల్డ్ క్యాన్సర్ డే రోజు జరుగుతూ ఉంటాయి. పిఎం అడ్రస్డ్ పాలీ సంసద్ ఖేల్ మహాకుంభ అనమాట. సో మహాకుంభం లాంటి ఒక ఖేల్ మహాకుంభ అనేది ఎందుకు తీసుకొని వచ్చారంటే, అండ్ దీని ద్వారా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అండ్ పాలీ సంసద్ అనేది పేరు తీసుకొని వచ్చారు. ఖేల్ మహాకుంభ అనే ద్వారా ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ టాలెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే కొత్తగా వాళ్ళు స్పోర్ట్స్లో ఎక్కువగా అభివృద్ధి పొందాలి అన్నప్పుడు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి స్పోర్ట్స్ మీద అవగాహన కల్పించడం, మనకి రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వాళ్ళ డెవలప్మెంట్ అవ్వడానికి వాళ్ళ కృషిని వాళ్ళ టాలెంట్ని గుర్తిస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే స్పోర్ట్స్ పరంగా మన దేశంలో ఇంకా ఇంపార్టెన్స్ని కలిగించాలి. అండ్ వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉండాలి, మానసికంగా ఎదిగే విధంగా ఉండాలి. ఏవైతే దురాచారాలు ఉంటాయో వాటన్నిటినీ మనం దురాచారాలను తగ్గించి అందరికీ అవగాహన కల్పించినప్పుడే మనకి స్పోర్ట్స్ పరంగా వస్తున్నప్పుడే అవగాహన పెరుగుతుంది, అందరికీ అవకాశాలు కూడా వస్తాయి. అండ్ దీని ద్వారా ఏంటంటే అందరూ కూడా మన యొక్క జాతికి పేరు తీసుకొని రావడానికి, మన దేశానికి పేరు తీసుకొని రావడానికి మహాకుంభ అనే పేరుతోటి ఖేల్ మహాకుంభ అంటే ప్రతి ఒక్కరికి ఆడే విధానంలో నేర్చుకునే విధానంలో స్వేచ్ఛ అనమాట. అండ్ ఇక్కడ దురాచారాలు రూపుమాపుతాయని ఎందుకన్నారంటే ఆడపిల్లలకి కూడా దురాచారాల ద్వారా ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదు. ఇటువంటి దురాచారాల ద్వారా చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కూడా బాలికలను తప్పించేస్తుంటారు. బట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి కనుక స్పోర్ట్స్లో కనుక టాలెంట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఈ యొక్క పాలీ సంసద్ ఖేల్ మహాకుంభ ద్వారా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు. అండ్ దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ బడ్జెట్ని పెంచుకోవడానికి ఈ యొక్క బడ్జెట్లో కూడా స్పోర్ట్స్ కోసం ఎక్కువ కేటాయించారు. అండ్ ప్రతి రాష్ట్రంలో కూడా ఆటల కోసం బడ్జెట్ అనేది కేటాయించి అది కూడా పెంచుకోవాలి. ఎక్కువ మందిని స్పోర్ట్స్ వైపు అందరికీ అవకాశాలు రావాలి, అందరూ నేర్చుకోవాలి. అండ్ వాళ్ళకి ఆసక్తి మేర వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా నైపుణ్యాలు పెంచుకునే విధంగా గవర్నమెంట్ కూడా సహాయం అందించాలి అనేది యువతకి ఒక మంచి తోడ్పాటు ఇవ్వటమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇండియాస్ యూపీఐ అఫీషియల్లీ లాంచ్డ్ ఎట్ ఈఫిల్ టవర్ ఇన్ ప్యారిస్. సో మన దేశానికి చెందినటువంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్గా అంటే గ్లోబల్ వైజ్కి తీసుకెళ్ళగలిగామనేది ఒక మంచి ఉద్దేశం అనమాట. అది ఎప్పటి నుంచో మన మోడీ గారు చెప్తున్నారు. బట్ ఇప్పుడైతే గ్లోబల్ వైజ్కి వెళ్ళిపోయి అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈ లాంచింగ్ ఎక్కడ జరిగిందంటే ఈఫిల్ టవర్ ప్యారిస్లో జరిగింది. అండ్ ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో అక్కడ ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే యూపీఐ సిస్టమ్ ఏదైతే ఉందో అది గ్లోబల్ స్టేజ్కి వెళ్ళగలిగింది. ఇది మన మోడీ గారు ఎప్పటి నుంచో మన యూపీఐ సిస్టమ్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని భావిస్తూ ఉన్నారు. అండ్ ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ యొక్క ఈవెంట్ అనేది రిపబ్లిక్ డే రిసెప్షన్ ప్రోగ్రామింగ్ అనేది ప్యారిస్లో నిర్వహించారు. అంటే ఇక్కడ ఫ్రాన్స్ అండ్ ఇండియా రెండూ కలిసి కూడా ఒక ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రోగ్రాంలోనే యూపీఐని ఒక గ్లోబల్ స్టాండర్డ్కి తీసుకొని వెళ్ళాలి, దానికి తగిన విధంగా తీసుకొని వచ్చామనే చర్యలు అనేవి తెలియజేయడం జరిగింది. సో యూపీఐని అఫీషియల్గా ఒక గ్లోబల్ స్టాండర్డ్కి తీసుకొని వచ్చామని ఎక్కడ తెలియజేశారంటే ఈఫిల్ టవర్ మీద అనమాట. అది ప్యారిస్లో. ఏ దేశం అంటే ఫ్రాన్స్ దేశంలో. ఇండియా ఫ్రాన్స్ చెందినటువంటి భాగస్వామ్య పరంగా ఉంది కాబట్టి అక్కడ దీన్ని తెలియజేశారనమాట. స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రలైజ్డ్ జిఎస్ డేటా సెంటర్ ఇన్ అయోధ్య. సో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో అది యూపీ గవర్నమెంట్ వాళ్ళ యొక్క సహాయంతో ఒక ఇనిషియేటివ్ అంటే ఒక పథకం లాగా తీసుకొని వచ్చారనమాట. దీని ద్వారా ఏంటంటే జిఏఎస్తో కూడినటువంటి అంటే మనకి జిఏఎస్తో కూడినటువంటి
డేటా సెంటర్ అనేది అయోధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇలా ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ జిఐఎస్ డేటా సెంటర్ అనేది ఏర్పాటు చేయడానికి కలిగినటువంటి లక్ష్యం ఏంటి? ఎందుకోసం అంటే జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది కలిగి ఉండటం ద్వారా అక్కడ ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా ముందుకు వెళ్తున్నాయా లేదా, ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటి గురించి కంప్లీట్ డేటా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి ఈ జిఐఎస్తో కూడినటువంటి డేటా సెంటర్ అనేది అయోధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అయోధ్య ఏర్పాటు చేశారు. సో అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాజెక్టులు అండ్ దాంతోపాటు ఏవైతే డెవలప్మెంట్ ప్రాజెక్టులు అనేవి కొత్తగా వచ్చాయో వాటన్నిటి ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేయడం కోసమే ఒక డేటా సెంటర్ అనమాట. అది కూడా అయోధ్యలోనే. అండ్ ఈ యొక్క డేటా సెంటర్ ద్వారా ఏంటంటే ఒక సెలెక్ట్ చేసినటువంటి ఏజెన్సీ ద్వారా అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, అంటే కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఆపరేషన్ ఏ విధంగా ఉంది, ఎలా వర్క్ చేస్తున్నాయి, సరిగ్గా మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారా, అండ్ జిఐఎస్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా వాటి యొక్క ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అనేది జియో ఎకోసిస్టమ్కి కలిపి డెవలప్మెంట్ అనేది త్వరగా జరగడానికి ఈ యొక్క జిఐఎస్తో కూడినటువంటి డేటా సెంటర్ అనేది అయోధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్బీఐస్ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అనమాట. ఆర్బీఐ యొక్క డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అనేది సెప్టెంబర్ 2023కి చాలా పెరిగిందని తెలియజేశారు. సో ఇక్కడ ఏంటంటే డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అనేది ఎప్పటికప్పుడు పెరిగిపోతుంది. మనం కరోనా టైంలో అసలు పేమెంట్ సిస్టమ్ని మనం డిజిటలైజ్గా ఎక్కువగా వాడడం స్టార్ట్ చేసాం. సో అప్పటి నుంచి కూడా ఈ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అనేది మనకి పెరుగుతూనే ఉంది. అండ్ ఇప్పుడైతే 418.77 పాయింట్లుగా తెలియజేశారనమాట. ఇప్పటికి సెప్టెంబర్ 2023 టైంకి ఈ యొక్క పాయింట్లు ఏవైతే ఉన్నాయో అది 418కి వచ్చాయి. అదే మార్చి 2023కి అయితే 395.57గా ఉంది. అండ్ ఆర్బీఐ డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాని యొక్క బేస్ పీరియడ్ అనేది మార్చి 2018గా తీసుకున్నారు. అంటే మార్చి 2018 అనేది బేస్ పాయింట్. సో బేస్ పాయింట్తో పోల్చినప్పుడు తర్వాతి కాలంలో వచ్చినటువంటి క్వార్టర్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆర్బీఐ యొక్క పరిగణ కాలాలు 4 క్వార్టర్స్గా తీసుకుంటారు. ఏ విధంగా సంవత్సరంలో 12 నెలల నుంచి 12 నెలల్ని 4 విభాగాలుగా చేసుకొని 4 విభాగాల్లో ఎంత గ్రోత్ వచ్చిందో చెక్ చేస్తూ ఉంటారనమాట. బేస్ పాయింట్ అనేది మార్చ్ 2018. సో దాంతో పోల్చుకున్నప్పుడు ఈ యొక్క డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అనేది ఎంత ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. సో మార్చి 2018లో ఉన్నటువంటి పాయింట్లు అనేది 100గా సెట్ చేసుకున్నారు. సో సెట్ చేసుకున్న తర్వాత సెప్టెంబర్ 2019 టైంకి 179 పాయింట్లకు చేరింది. అదే సెప్టెంబర్ 2020 టైం కల్లా కూడా అది 217.74 పాయింట్లకు పెరిగింది. అంటే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అయింది 173 నుంచి 217కి. అండ్ 2021 సెప్టెంబర్ టైంకి అయితే 304.06 పాయింట్లుగా పెరిగింది. అండ్ ఇక్కడ 2023 టైంకి అయితే ఏకంగా అది 418 పాయింట్లుగా పెరిగింది. సో ఇయర్ వైజ్ మనం చూసుకుంటే 2018 ఏమో బేస్ పీరియడ్ 100 పాయింట్స్ అయితే దాంతో పోల్చుకున్నప్పుడు సెప్టెంబర్ 2023 టైం కల్లా కూడా 4 రెట్లు పెరిగింది. అంటే 100 పాయింట్స్ 2018లో ఉంటే 2023 టైం కల్లా కూడా 418.77 పాయింట్ల దగ్గరికి వెళ్ళిందనమాట. సో దీని ద్వారానే మనకు అర్థమవుతుంది డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అనేది గణనీయంగా ఎంత పెరిగిందో. సో డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అనేది 418.77గా పెరిగింది. సో దీని బేస్ పీరియడ్ అనేది ఎప్పుడు అని క్వశ్చన్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. బేస్ పీరియడ్ వచ్చేసి మార్చి 2018 అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ అనేది 4 రెట్లు పెరిగింది. లచిత్ ద వారియర్. సో లచిత్ ద వారియర్ అనేది బెస్ట్ యానిమేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక యానిమేటెడ్ ఫిల్మ్ అనమాట. అండ్ ఈ యొక్క యానిమేటెడ్ ఫిల్మ్ ఏదైతే ఉందో దానికి కాంచన్జంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఇది డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ పార్థసారథి మహంత అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే లచిత్ బర్కాపురన్ అనేటువంటి హీరోయిక్ క్యారెక్టర్ని తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని ఒక పెద్ద యోధుడిగా చూపిస్తూ సినిమా అనేది తీశారనమాట. ఒక యానిమేటెడ్ మూవీ తీశారు. అండ్ ఇది 1600 కాలంలో ముఘల్ కాలం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక హీరోయిక్ నేచర్ని ఈ యొక్క ఫిల్మ్లో చూపించారనమాట.
దాన్నే ఒక యానిమేషన్ ఫిల్మ్ కాబట్టి ఆ పేరు ఇంపార్టెంట్. లచిత్ ద వారియర్ అనేటువంటి యానిమేషన్ ఫిల్మ్కి యానిమేషన్ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే మీనా మహంతా ఒకటి, ఇంద్రాణి బూరా వాళ్ళ ప్రొడ్యూసర్లు అనమాట. డైరెక్టర్ వచ్చేసి పార్థసారథి మహంతా. వీళ్ళ ముగ్గురు నేమ్స్ ఇంపార్టెంట్. ఫిల్మ్ నేమ్ వచ్చేసి లచిత్ ద వారియర్ అనేటువంటి యానిమేషన్ ఫిల్మ్కి బెస్ట్ యానిమేషన్ అవార్డు అనేది రావడం జరిగింది. ఎక్కడంటే బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్ అట్ కాంచనజంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వాళ్ళకి బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్ అవార్డు అనేది రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా కాన్సెప్ట్స్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.